ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. ఏంటి? అవును మమ్మీ, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా చేతులతో నేను పని చేయాలి. ఇప్పుడు ఈ కాళ్ళు చేతులు నీయే కదరా, ఇంకా నీకు కొత్తగా ఉద్యోగం దేనికి? ఉద్యోగం పురుషుడు లక్షణం మమ్మీ. నా బిడ్డ అనిపించుకున్నావు. నిజంగా నువ్వు ప్రయోజకుడు అయ్యావు. నాకు తొందరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. దేవుడా, పెళ్లికి ముందే నా కొడుకు ప్రయోజకుడయ్యాడు. చూసారా అండి, మన డీజే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యే కంటే ముందే ఒక ఉద్యోగస్తుడయ్యాడు. నా బంగారు కొండ. తిప్పు, చాలా ఆపు, నీ దిచ్చే తగిలేలా ఉంది వాడికి. ఒరేయ్ తలకు మాసిన వెధవా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఎక్కడెక్కడో నీ ఇష్టం వచ్చిన చోట ఉండడం కరెక్ట్ కాదు. మేమెక్కడుంటామో నువ్వు కూడా మా వెంటే మూడో వ్యక్తిగా కనపడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులకు గాని విలేకరులకు గాని నువ్వు కనిపించావో ఇక్కడ నా ఆట ఆగిపోతుంది. సార్, ఈ ఒక్క నైట్ మనం వీడిని సేఫ్గా మనం తీసుకెళ్లాల్సిన ప్లేస్కి తీసుకెళ్తే ముందు ముందు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సరే అయితే వీణ్ణి నీ కారులో ఎక్కించు. ముందు నేనుంటాను కాబట్టి ఎమ్మెల్యే కారు అని ఆపడానికి చెక్ చేయడానికి ఎవరు అంత ధైర్యం చెయ్యరు. పద రే పదరా. కార్తీ